గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మనకి డేకి సంబంధించిందిగా చెప్పచ్చు. ఇంటర్నేషనల్ మైన్ అవేర్నెస్ డే. సో గని కోసం అంతర్జాతీయ సదస్సు లేదా గనికి సంబంధించి అంతర్జాతీయ అవగాహన దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్ ఏదైతే ఉందో 2005లో 4th ఏప్రిల్ అనే దానిని ఒక డే కింద రికగ్నైజ్ చేయాలి అని చెప్పేసి నిర్ణయించుకుంది. సో ఐక్యరాజ్య సమితి యొక్క ఆధ్వర్యంలో 2006లో మొట్టమొదటిసారిగా 4th ఏప్రిల్న ప్రపంచంలో ఇంటర్నేషనల్ మైన్ అవేర్నెస్ డే, సో గని కోసం అంతర్జాతీయ అవగాహన దినోత్సవం అనేదాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం 4th ఏప్రిల్న ఈ ఇంటర్నేషనల్ మైన్ అవేర్నెస్ డే లేదా గని అవగాహన కోసం అంతర్జాతీయ దినోత్సవం అనేది జరపబడుతుంది. అది కూడా ఐక్యరాజ్య సమితి యొక్క ఆధ్వర్యంలో. ఇది ముఖ్యంగా దేనికోసం అంటే ల్యాండ్ మైన్స్, మందు పాత్రలు అంటాం కదా. సో జనరల్గా ఇవి ఒక రకమైన ఎక్స్ప్లోజివ్స్, పేలుడు పదార్థాలుగా చెప్పచ్చు. అతి తక్కువ ఖర్చుకి లభిస్తాయంట, ఈజీగా దీనిని మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. సో దీని మీద ఎవరైతే మనకి నెలలో కప్పిపెట్టడం జరుగుతుంది, ప్రెషర్ని ఉపయోగించిన తర్వాత అవి ఆటోమేటిక్గా పేలడం జరుగుతాయి. సో మందు పాత్రలు ఏవైతే ఉన్నాయో ల్యాండ్ మైన్స్, వీటి గురించి ప్రజలకి అవగాహన ఇవ్వాలి. వీటి ప్రమాదాల నుంచి ప్రజల్ని కాపాడడం కోసం మనకి ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ మైన్ అవేర్నెస్ డే అనే దాన్ని తీసుకురావడం జరిగింది. ఈ సంవత్సరం దీని యొక్క థీమ్ లేదా ఇతివృత్తాంతం వచ్చేటప్పటికి సేఫ్ గ్రౌండ్, సేఫ్ స్టెప్స్, సేఫ్ హోమ్. సో సేఫ్ గ్రౌండ్, సేఫ్ స్టెప్స్, సేఫ్ హోమ్ అనేది దీని యొక్క మెయిన్ ఇతివృత్తాంతంగా ఉంది అని చెప్పొచ్చు. సో ఒకసారి థీమ్ చూసుకోండి, సేఫ్ గ్రౌండ్, సేఫ్ స్టెప్, సేఫ్ హోమ్ అనేది దీని యొక్క ఇతివృత్తాంతం. అండ్ డే వచ్చేటప్పటికి 4th ఏప్రిల్ ఇంటర్నేషనల్ మైన్ అవేర్నెస్ డే, అంతర్జాతీయ గని అవగాహన దినోత్సవం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మనకి ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ బుక్ డేగా చెప్పొచ్చు. సో చిల్డ్రన్స్ బుక్కి సంబంధించిన ఒక అంతర్జాతీయ దినోత్సవాన్ని తీసుకురావడం జరిగింది. దీనిని ఇంటర్నేషనల్ బోర్డ్ ఆన్ బుక్స్ ఫర్ యంగ్ పీపుల్. సో మనకి ప్రపంచవ్యాప్తంగా యంగ్ పీపుల్కి సంబంధించి ఏదైతే బుక్స్ని రిలీజ్ చేయడం లేదా పబ్లిష్ చేసే ఒక అంతర్జాతీయ సంస్థ ఉందో, సో అది 2nd ఏప్రిల్ అనే దాన్ని ప్రతి సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ బుక్ డే కింద రికగ్నైజ్ చేయాలి అని తీర్మానించుకుంది. సో 1967 నుంచి అదే రోజున మనకి ఇంటర్నేషనల్ డే కింద ప్రకటించడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ బోర్డ్ ఆన్ ద బుక్స్ ఫర్ యంగ్ పీపుల్ అనేది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి బెసెల్, స్విట్జర్లాండ్లో ఉంది. అండ్ ఈ సంవత్సరం 2022కి సంబంధించి ఈ ఇంటర్నేషనల్ బుక్ డే ఏదైతే ఉందో, సో దానిని కెనడా సెలబ్రేట్ చేయనుంది. సో ఇది కూడా ఎందుకు రికగ్నైజ్ చేసింది ఈ అంతర్జాతీయ సంస్థ అంటే, సో మనకి ప్రముఖ రచయిత అయిన హన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ ఎవరైతే ఉన్నారో, సో ఈయన ఎస్పెషల్లీ చిల్డ్రన్స్ బుక్ రాయడంలో స్పెషలిస్ట్ అంట. సో హన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ అనే పర్సన్ యొక్క మనకి నేతృత్వంలో ఆయన యొక్క హానర్కి, ఆయన యొక్క గౌరవార్థంగా ఈ డేని రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఇది మనకి ఇక్కడ కరెంట్ అఫైర్గా చెప్పచ్చు. అయితే ఇక్కడ చిల్డ్రన్స్ బుక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 2021లో రస్కిన్ బాండ్ అనే పర్సన్ మనకి ఎస్పెషల్లీ చిల్డ్రన్కి సంబంధించిన బుక్స్ని కొన్నిటిని రిలీజ్ చేశారు. అది మనం బుక్ అండ్ ఆథర్ విషయంలో కూడా డిస్కస్ చేసుకున్నాం. అదే ఇక్కడ చూడొచ్చు. గ్రేట్ స్టోరీస్ ఫర్ చిల్డ్రన్ అనేది ఒకటి, ద రూమ్ ఆన్ ద రూఫ్ ఒకటి. సో ద రూమ్ ఆన్ ద రూఫ్, గ్రేట్ స్టోరీస్ ఫర్ చిల్డ్రన్. సో ఇదంతా కూడా మనకి రస్కిన్ బాండ్ 2021లో రాసిన చిల్డ్రన్కి సంబంధించిన బుక్స్గా చెప్పొచ్చు. సో దీనిని ఇక్కడ మీరు రివైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ బుక్ డే యొక్క కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ డేకి సంబంధించింది వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే. సో ప్రపంచ ఆటిజం అవేర్నెస్ డే అనే దాన్ని 2nd ఏప్రిల్న రికగ్నైజ్ చేయడం జరిగింది. దీనిని 2008 నుంచి మనకి రికగ్నైజ్ చేసుకుంటూ వచ్చారు. వరల్డ్ ఆటిజం ఆర్గనైజేషన్ ఉంది. వరల్డ్ ఆటిజం ఆర్గనైజేషన్ అనేది మనకి హెడ్ క్వార్టర్స్ని లగ్జంబర్గ్లో కలిగి ఉంది. సో ఇది 2008 నుంచి ప్రతి సంవత్సరం 2nd ఏప్రిల్న ప్రపంచ ఆటిజం అవేర్నెస్ దినోత్సవాన్ని మనకి జరుపుకుంటూ వస్తుంది.
ఆటిజం అంటే జనరల్గా ప్రవర్తన కానీ భావోద్వేగాలు ఏవైతే ఎక్స్ప్రెషన్స్ కానీ సామాజిక నైపుణ్యం కానీ వీటన్నిటిలో కూడా మనకి వాళ్ళు చురుగ్గా లేకపోవడం, వాళ్ళు సరిగ్గా స్పందించకపోవడం, వీటిలో లోపంని కలిగి ఉండడం. సో అలాంటి వ్యాధి లక్షణాన్ని ఆటిజంగా చెప్తారు. సో దీంట్లో అవేర్నెస్ కోసం లగ్జంబర్గ్ కేంద్రంగా కలిగిన వరల్డ్ ఆటిజం ఆర్గనైజేషన్ 2008 నుంచి 2 ఏప్రిల్న మనకి ప్రపంచ ఆటిజం అవేర్నెస్ డే అనే దాన్ని తీసుకురావడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం దాని యొక్క థీమ్ లేదా ఇతివృత్తాంతం వచ్చేటప్పటికి ఇంక్లూజివ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. సో ఇంక్లూజివ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనేది దీని యొక్క థీమ్ లేదా ఇతివృత్తాంతంగా ఉంది. అలాగే గతంలో మనకి ఆటిజం మీద ఒక కరెంట్ అఫైర్ కూడా ఉంది, అది కూడా GRIకి సంబంధించింది. 2021లో 13 సంవత్సరాల GRI పాక్ స్ట్రైట్ ఏదైతే ఉందో పాక్ జలసంధి, సో దానిని కొన్ని నిమిషాల వ్యవధిలోనే మనకి స్విమ్ చేయడం జరిగింది, ఒక రికార్డ్ని క్రియేట్ చేయడం జరిగింది. ఈమె కూడా ఆటిజంతో బాధపడుతుంది. 2021లో ఆటిజంతో బాధపడుతున్న 13 సంవత్సరాల GRI పాక్ స్ట్రైట్ లేదా పాక్ జలసంధిని ఈదడం జరిగింది, స్విమ్ చేయడం జరిగింది. అలాగే 2022లో ఈమెకి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అనేది కూడా లభించింది. సో ఈ సంవత్సరం ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాన్ని కూడా GRI అందుకున్నారు. ఆమె ఆటిజంతో బాధపడుతున్నారు. సో అలాంటి ఆటిజానికి సంబంధించిన ఒక అవేర్నెస్ డే, అవగాహన రోజుని 2 ఏప్రిల్న రికగ్నైజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అపాయింట్మెంట్కి సంబంధించింది, అది కూడా మనకి వైద్య రంగానికి సంబంధించిందిగా చెప్పొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్, నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్గా చెప్పొచ్చు. సో ఈ సంస్థ వచ్చేటప్పటికి భారతదేశంలోని హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క క్వాలిటీ ఎలా ఉంది అనేది పర్యవేక్షిస్తుంది. ఆ క్వాలిటీని పర్యవేక్షించి దానికి తగ్గట్టుగా హాస్పిటల్స్కి సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి సంస్థకి ఇటీవల మనకి చైర్మన్గా అపాయింట్ చేయబడ్డారు, చైర్పర్సన్గా అపాయింట్ చేయబడ్డారు, అండ్ ఆయన పేరు మహేష్ వర్మ. సో మహేష్ వర్మ నేమ్డ్ యాజ్ అ చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్. ఆల్రెడీ ఈయన ఇంద్రప్రస్థ అనే యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్నారు. సో ఇటీవల ఈయనకి ఈ పదవి బాధ్యతల్ని అప్పగించడం జరిగింది. అలాగే ఆల్రెడీ గతంలో ఈయన పద్మశ్రీ అవార్డుని, BC రాయ్ అనే అవార్డుని అండ్ జాతీయ సైన్స్ అండ్ టెక్నాలజీ, నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డుని కూడా అందుకున్నారు ఈయన. సో ఇలాంటి అనుభవం ఉన్న ఎవరైతే మనకి మహేష్ వర్మ గారు ఉన్నారో, సో ఈయన ఇటీవల హాస్పిటల్స్ని ఇండియాలో సర్టిఫై చేయడం, క్వాలిటీని పరీక్షించే ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క వింగ్ లేదా విభాగం నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఉందో, సో ఇది దాని యొక్క చైర్మన్గా నియమించడం జరిగింది. అండ్ ఇది ఇక్కడ కరెంట్ అఫైర్గా చెప్పచ్చు. అలాగే మీరు దీంతో పాటు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, వరల్డ్ హెల్త్ డే అనే దాన్ని ఇక్కడ రివైజ్ చేయండి, యూజ్ అవుతుంది. April 7th అనేది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. హాస్పిటల్స్ గురించి, హెల్త్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. అలాగే ప్రస్తుతం మనకి ఆరోగ్య శాఖ మంత్రిగా మన్సుఖ్ మాండవ్య గారు ఉన్నారు, మన్సుఖ్ మాండవ్య. సో ప్రజెంట్ ఆరోగ్య శాఖ మంత్రి. అండ్ వరల్డ్ హెల్త్ డే వచ్చేటప్పటికి April 7th ఉంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కూడా అపాయింట్మెంట్కి సంబంధించిందే. డాక్టర్ ఎస్ రాజు టేక్స్ చార్జ్ యాజ్ అ డైరెక్టర్ జనరల్ ఆఫ్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో భారతదేశం యొక్క జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఏదైతే ఉందో, సో దానికి డైరెక్టర్ జనరల్గా ఇటీవల పదవీ బాధ్యతల్ని చేపట్టారు డాక్టర్ ఎస్ రాజు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పచ్చు. సో ఈసారి నుంచి భారతదేశం యొక్క జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా విభాగానికి డైరెక్టర్ జనరల్గా ఉండేది అండ్ పనిచేసేసి ఎస్ రాజు గారుగా గుర్తుపెట్టుకోండి. అలాగే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి కలకత్తా కేంద్రంగా ఉంది. హెడ్ క్వార్టర్సే కాకుండా దీనికి రీజనల్ సెంటర్స్ కూడా ఉన్నాయి. అండ్ భారతదేశంలో ఒకటి ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఉంది, రెండోది రాజస్థాన్లోని జైపూర్లో ఉంది, మూడోది మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఉంది, నాలుగోది తెలంగాణలోని హైదరాబాద్లో ఉంది, ఐదోది షిల్లాంగ్లో ఉంది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా విభాగాలు భారతదేశంలో 6 ప్రదేశాల్లో ఉన్నాయి. వెస్ట్ బెంగాల్, మేఘాలయ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అండ్ రాజస్థాన్. వీటిలో హెడ్ క్వార్టర్స్ మాత్రం వెస్ట్ బెంగాల్ యొక్క కలకత్తా అనే దాంట్లో ఉండడం జరిగింది. అలాంటి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి ఇటీవల నూతనంగా డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయ్యారు డాక్టర్ ఎస్ రాజు గారు. సో ఇటీవల మనకి సుప్రీంకోర్టు యొక్క ఎవరైతే చీఫ్ జస్టిస్ ఉన్నారో, భారతదేశ ప్రధాన న్యాయమూర్తి అండ్ ఎన్వి రమణ గారి యొక్క చేతుల మీదుగా మనకి ఫాస్టర్ అనే ఒక ఎలక్ట్రానిక్ సిస్టమ్ అనే దాన్ని మనకి ఇనాగ్రేట్ చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఫాస్టర్ అంటే అర్థం ఫాస్ట్ అండ్ సెక్యూర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్. జనరల్గా మనకి కేసెస్కి సంబంధించి లేదా మిగతా సిస్టమ్కి సంబంధించి సుప్రీంకోర్టు పలు సందర్భాలలో తన యొక్క ఆర్డర్స్ని పాస్ చేస్తుంది.
అయితే ఈ ఆర్డర్స్ అనేవి ఎగ్జాక్ట్ టైంకి ఇంకా ఫాస్ట్గా కూడా చేరేలాగా ఈ కాపీస్ అనే విధానాన్ని తీసుకురాబోతున్నారు. అంటే సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్స్ అనేవి నేరుగా ఎవరికైతే ఇది ఆర్డర్స్ని ఇచ్చిందో, ఏ ప్రదేశానికి ఇది ఆర్డర్స్ని మనకి అందజేయాలనుకుందో అదే ప్రదేశానికి చాలా త్వరగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ కాపీస్ అనే సిస్టమ్ ద్వారా ఇప్పటి నుంచి అందజేయనున్నారు. సో దానికి ఫాస్టర్ అనే నేమ్ని పెట్టారు. ఫాస్ట్ అండ్ సెక్యూర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్గా దీన్ని చెప్పొచ్చు. దీనిని ప్రస్తుతం భారతదేశం యొక్క ప్రధాన న్యాయమూర్తి అయిన ఎన్వి రమణ గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. గత నెలలో కూడా సుప్రీంకోర్టు అనేది న్యూస్లో ఉంది. దానికి కారణం చార్ధామ్ ప్రాజెక్ట్గా చెప్పొచ్చు. ఉత్తరాఖండ్లో మనకి చార్ధామ్ 4 ఇంపార్టెంట్ గ్లేషియర్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన యాత్ర కూడా ఉంది. సో ఆ చార్ధామ్ ప్రాజెక్టు అండ్ చార్ధామ్ ప్లేస్కి సంబంధించి ఇటీవల మార్చ్ మంత్లో సుప్రీంకోర్టు ఒక హై పవర్ కమిషన్ని నియమించింది. ఆ హై పవర్ కమిషన్కి చైర్మన్గా ఉన్నారు ఏకే సిక్రీ. ఇటీవల ఏకే సిక్రీ కమిషన్ని, హై పవర్ కమిషన్ని సుప్రీంకోర్టు నియమించింది దేనికోసము అంటే చార్ధామ్ ప్రాజెక్ట్కి. అదే సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వి రమణ గారు రీసెంట్గా దేనిని ఇనాగ్రేట్ చేశారంటే ఫాస్టర్ అనే సిస్టమ్ని. ఫాస్టర్ అంటే అర్థం ఫాస్ట్ అండ్ సెక్యూర్డ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ కింద చెప్పొచ్చు. సో ఇది ఇక్కడ మనకి కరెంట్ అఫైర్. అలాగే ప్రస్తుతం సీజేఐగా ఎన్వి రమణ గారు ఉన్నారు. మనకి ఆఫ్టర్ ఇండిపెండెన్స్, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ సీజేఐగా వర్క్ చేసింది మనకి హెచ్జే కానియా గారు. ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేసింది హెచ్జే కానియా గారుగా చెప్పొచ్చు. అండ్ ప్రజెంట్ సీజేఐగా ఉన్నది ఎన్వి రమణ గారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒప్పందానికి సంబంధించింది లేదా అంతర్జాతీయ కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. ఇండియా ఆస్ట్రేలియాకి సంబంధించిన కరెంట్ అఫైర్. ఇటీవల ఇండియా ఆస్ట్రేలియా దౌత్య సంబంధాల్ని ఇంకా పెంపొందించుకోవడానికి, ఆర్థిక పరంగా కూడా మనకి 2 బెనిఫిట్ కావడానికి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఈ ఒప్పందంలో భాగంగా మనకి ఇండియాకి సంబంధించిన 95% ఆఫ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద డ్యూటీ ఫ్రీ ఇవ్వనుంది మనకి ఆస్ట్రేలియా ప్రభుత్వం. అంటే జనరల్గా మనం ఏదైనా ఒక వస్తువుని వేరే కంట్రీకి ఎగుమతి చేస్తున్నాము అనుకోండి, సో అక్కడ మనకి కొంత ట్యాక్స్ని పే చేయాల్సి ఉంటుంది, కొంత అమౌంట్ని పన్ను రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. అలా 95% ఆఫ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా అట్లా ఇవ్వాల్సిన అవసరం లేకుండా డ్యూటీ ఫ్రీ మినహాయించిన, అంటే 95% ఆఫ్ గూడ్స్కి అలాంటి వెసులుబాటుని కల్పించి అండ్ ఇండియా ఆస్ట్రేలియా మధ్య ఎకనామికల్గా బైలేటరల్గా కూడా రిలేషన్షిప్ని డెవలప్ చేయడానికి ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఈ గూడ్స్లో మనకి లెదర్ అంటే తోళ్ళకి సంబంధించినవి, టెక్స్టైల్స్కి సంబంధించినవి, స్పోర్ట్స్ ప్రొడక్ట్స్ అనేవి మెయిన్గా ఉన్నాయని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి చూసుకుంటే ఆస్ట్రేలియా విషయంలో ఇండియా అనేది 9th లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. సో ఆస్ట్రేలియాకి టాప్ 9 కంట్రీస్ మనకి ట్రేడింగ్ పార్ట్నర్స్గా ఉంటే దాంట్లో ఇండియా అనేది ఆస్ట్రేలియాకి సంబంధించి 9th ట్రేడింగ్ పార్ట్నర్గా ఉంది. అదే గనుక ఇండియా విషయానికి చూసుకుంటే ఇండియా విషయంలో ఆస్ట్రేలియా 17th మనకి ట్రేడింగ్ పార్ట్నర్గా ఉండడం జరిగింది. సో ఇది మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇండియా విషయానికి వస్తే మనకి 17 కంట్రీలతో మనకి టాప్ ట్రేడింగ్ ఉంది అనుకుంటే 17th కంట్రీగా ఆస్ట్రేలియా ఉంది. ఆస్ట్రేలియాకి 9th లార్జెస్ట్ ట్రేడింగ్ కంట్రీగా ఇండియా అనేది ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఆస్ట్రేలియా యొక్క రాజధాని క్యాన్బెరా అండ్ దాని యొక్క కరెన్సీ వచ్చేటప్పటికి డాలర్గా ఉంది. అలాగే ఇంపార్టెంట్ మనకి ఏదైతే ఎడారి అంటున్నామో, డెజర్ట్ అంటున్నామో అది గ్రేట్ శాండ్ డెజర్ట్ కింద ఉంది. అవే కాకుండా ఆస్ట్రేలియాలో మనకి ఇంపార్టెంట్ సముద్రాలు కూడా ఉన్నాయి. కోరల్ సముద్రం, టాస్మానియా సముద్రం, సౌత్ చైనా సీ, ఇవన్నీ కూడా ఆస్ట్రేలియాతో ఇండైరెక్ట్గా లేదా డైరెక్ట్గా ముడిపడి ఉన్నాయని చెప్పొచ్చు. సో ఇది మీరు ఆస్ట్రేలియా అనుకుంటే అండ్ ఇది న్యూజిలాండ్ అనుకుంటే ఇక్కడ మనకి టాస్మానియా సీ అనేది వస్తుంది. సో ఈ పైన మనకి కోరల్ సీ అనేది వస్తుంది. సో ఇటువైపు ఇండియన్ ఓషన్ అనేది వస్తుంది. సో ఇట్లా సో మనకి ఇది ఆస్ట్రేలియా అనుకుంటే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మధ్య టాస్మానియా సీ, ఆస్ట్రేలియాకి నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో కోరల్ సీ ఉంటుంది. ఇటు వెస్ట్ సైడ్ వచ్చేటప్పటికి ఇండియన్ ఓషన్ లాంటివి కనిపిస్తూ ఉంటాయి. సో ఇది ఆస్ట్రేలియాకి సంబంధించిన ఇంపార్టెంట్ జీకే ఫ్యాక్టర్గా చెప్పొచ్చు. అలాంటి ఆస్ట్రేలియా భారతదేశంతో ఒక ఒప్పందాన్ని ట్రేడ్ విషయంలోనూ ఎక్స్పోర్టింగ్ ఆఫ్ గూడ్స్ విషయంలోనూ ఇటీవల కుదుర్చుకోవడం జరిగింది. అలాగే ఆస్ట్రేలియా ఇండియా విషయానికి వస్తే ఈ రెండు కూడా క్వాడ్ కంట్రీలో భాగంగా చెప్పొచ్చు. ఈ రెండింటితో పాటు మనకి జపాన్ ఒకటి అండ్ యుఎస్ఏ ఒకటి. సో ఈ 4 కంట్రీలని కలిపి క్వాడ్ కంట్రీలుగా అంట. ఇవి ప్రతి సంవత్సరం కూడా ఒక యుద్ధ విన్యాసాన్ని నిర్వహిస్తాయి. దాన్ని మల్బార్ యుద్ధ విన్యాసం లేదా క్వాడ్ యుద్ధ విన్యాసంగా పిలవచ్చు. మల్బార్ యుద్ధ విన్యాసాన్ని మొట్టమొదటిగా యుఎస్ఏ, ఇండియా స్టార్ట్ చేశాయి. దాని తర్వాత జపాన్ అనేది దానిలో భాగంగా జాయిన్ అయింది. దాని తర్వాత ఆస్ట్రేలియా కూడా రీసెంట్గా జాయిన్ అయింది. ఈ 4 కంట్రీలు క్వాడ్ కంట్రీలు గనక మల్బార్ యుద్ధ విన్యాసాన్ని క్వాడ్ యుద్ధ విన్యాసంగా కూడా పిలవడం జరుగుతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ స్పోర్ట్స్కి సంబంధించిందిగా చెప్పొచ్చు. అనురాగ్ ఠాకూర్ లాంచెస్ లోగో, మస్కట్ అండ్ జెర్సీ
అండ్ యాంథమ్ ఆఫ్ ద ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2021. భారతదేశంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి ఉన్నాయి, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఉన్నాయి, రెండు డిఫరెంట్. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ని మొట్టమొదటిసారిగా 2020లో ఒడిస్సాలో మనకి నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం 2022లో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అనేవి కర్ణాటకలో నిర్వహించనున్నారు. ఎస్పెషల్లీ మనకి కర్ణాటకలో బెంగళూరులో ఉన్న కంతిరవ స్టేడియం ఏదైతే ఉందో సో ఆ వేదికగా మనకి ఈ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అనేవి నిర్వహిస్తారు. సో దానికి సంబంధించిన యాంథమ్ కానీ లోగో కానీ మస్కట్ కానీ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ క్రీడా శాఖ మంత్రి అయిన అనురాగ్ ఠాకూర్ గారు రీసెంట్గా మనకి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అండ్ యాంథమ్ వచ్చేటప్పటికి కన్నడ ర్యాపర్ అయిన చందన్ శెట్టి అనే పర్సన్ దాన్ని కంపోజ్ చేయడం జరిగింది ఈ యూనివర్సిటీ గేమ్స్కి సంబంధించి. మస్కట్ చిహ్నం వచ్చేటప్పటికి ఎలిఫెంట్ని తీసుకున్నారు, దాని పేరు వీరా అనే ఎలిఫెంట్ ఏదైతే ఉందో సో ఆ ఏనుగుని మస్కట్ కింద తీసుకున్నారు. అండ్ యాంథమ్ చందన్ శెట్టి అనే కన్నడ ర్యాపర్ ప్రిపేర్ చేశారు, జెర్సీ మీరు అక్కడ చూడొచ్చు. సో ఈ మూడింటిని కూడా అనురాగ్ ఠాకూర్ గారు అలాగే కర్ణాటక యొక్క గవర్నర్ ఎవరైతే ఉన్నారో తవార్ చంద్ గెహ్లాట్ గారు సో వీళ్ళిద్దరి చేతుల మీదుగా ఈ ఇనాగ్రేషన్ అనేది జరిగింది. అండ్ ఇది ఇక్కడ మనకి కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. అనురాగ్ ఠాకూర్ లాంచెస్ లోగో, మస్కట్, జెర్సీ అండ్ యాంథమ్ ఆఫ్ ద ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2021. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కూడా స్పోర్ట్స్కి సంబంధించింది. అండ్ మనకి ఈ సంవత్సరం 2022లో మనకి ఖతార్ కేంద్రంగా 2022లో ఖతార్ కేంద్రంగా మనకి ఫిఫా ఫుట్బాల్ కప్ అనేది జరగనుంది. దానికి సంబంధించి అండ్ ఒక బాల్ని ఇంట్రడ్యూస్ చేశారు, అల్ రిహ్లా అనే బాల్ని. సో ఇది అడిడాస్ ఇంట్రడ్యూస్ చేసింది, అడిడాస్ యొక్క 14th వరల్డ్ కప్ బాల్గా దీన్ని చెప్పొచ్చు. అలాగే ప్రపంచంలో మొట్టమొదటి ప్రపంచ కప్ బాల్ అంటే ఇది. అండ్ ఫుల్గా దీనిని వాటర్ బేస్డ్కి సంబంధించిన ఇంక్ అండ్ గ్లూస్తో దీన్ని ప్రిపేర్ చేశారు. సో దీని యొక్క రిలయబిలిటీ అండ్ దీని యొక్క ఫాస్ట్నెస్ అనేది ప్రీవియస్ బాల్స్తో కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెంట్గాను అండ్ చాలా యాక్యురసీగాను ఉంటుందంట. సో అలాంటి బాల్ని ఎస్పెషల్లీ ఖతార్లో జరగబోయే ఈ సంవత్సరం మనకి ఫిఫా ఫుట్బాల్ కప్కి మనకి యూజ్ చేయనున్నారు. దాన్ని అడిడాస్ ఇంట్రడ్యూస్ చేసింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో అడిడాస్ అన్వీల్స్ దట్ అఫీషియల్ అల్ రిహ్లా ఫిఫా వరల్డ్ కప్ బాల్ ఫర్ దట్ అండ్ 2022 ఖతార్ గేమ్స్. సో ఏవైతే మనం కరెంట్ అఫైర్స్ చెప్పుకున్నామో వాటి రివ్యూ చూద్దాం. ఒకటి ఇంటర్నేషనల్ మైన్ అవేర్నెస్ డే అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అంటే ల్యాండ్ మైన్స్ ఏవైతే ఉన్నాయో మందు పాత్రలు వాటి యొక్క అవగాహన గురించి సంబంధించిన రోజుగా దీన్ని చెప్పొచ్చు. ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ బుక్ డే అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే అనే దాని గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇది ఒక డిసీజ్కి సంబంధించింది అని. సో దీని యొక్క అవగాహన అనేది కావాలని వరల్డ్ ఆటిజం ఆర్గనైజేషన్ ఏదైతే లగ్జంబర్గ్ కేంద్రంగా పనిచేస్తుందో సో అది ఈ డేని రికగ్నైజ్ చేసినట్లుగా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత మహేష్ వర్మ నేమ్డ్ యాజ్ అ చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ మనకి ఏదైతే హెల్త్ బోర్డు ఉందో సో దానికి సంబంధించి అండ్ మహేష్ వర్మ ఇటీవల చైర్పర్సన్గా అపాయింట్ అయ్యారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి డాక్టర్ ఎస్ఆర్ రాజు and takes charge as a Director General of Geological Survey of India which is headquarters in Kolkata అని చెప్పేసి డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఎవరైతే మనకి సిజిఐ ఎన్వి రమణ గారు ఉన్నారో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారు సో ఆయన ఇటీవల ఫాస్టర్ అనే ఒక టెక్నాలజీని రీసెంట్గా మనకి ఇనాగ్రేట్ చేశారు, రిలీజ్ చేశారు. అది కూడా ఫాస్ట్గా చాలా ట్రాన్స్పరెన్సీగా మనకి ఆర్డర్స్ అనేవి సుప్రీంకోర్టు యొక్క ఉత్తర్వులు అనేవి ఈ కాపీస్ ద్వారా చేరవేయడం కోసం ఈ ఫాస్ట్ అనే టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా భారతదేశ ప్రధాన న్యాయమూర్తి అయిన ఎన్వి రమణ గారు ఇనాగ్రేట్ చేశారు. సో దాని తర్వాత చూసుకుంటే ఇండియా ఆస్ట్రేలియా ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ని ఇటీవల కుదుర్చుకున్నాయి. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో దీంట్లో భాగంగా ఇండియా నుంచి ఏవైతే గూడ్స్ అనేవి మనకి ఎక్స్పోర్ట్ అవుతాయో వాటి మీద డ్యూటీ ఫ్రీ అనేది ఇవ్వడం జరుగుతుంది. 95% ఆఫ్ గూడ్స్కి ఈ వెసులుబాటుని ఆస్ట్రేలియా ఈ ఒప్పందం ప్రకారం కల్పించనుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే క్రీడా శాఖ మంత్రి అయిన అనురాగ్ ఠాకూర్ గారు కర్ణాటకలో జరగబోయే ఏదైతే ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన లోగోని యాంథమ్ని మస్కట్ని రీసెంట్గా రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. అండ్ క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్తో పాటుగా మనకి ఎవరైతే కర్ణాటక యొక్క గవర్నర్ ఉన్నారు తహార్ చంద్ గెహ్లాట్ గారు సో ఆయన యొక్క చేతుల మీదుగా కూడా సో దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి అడిడాస్ దాని యొక్క 14th వరల్డ్ కప్ బాల్ని ఇటీవల ఇనాగ్రేట్ చేసింది. ఈ సంవత్సరం ఖతార్ కేంద్రంగా ఫిఫా ఫుట్బాల్ కప్ అనేది జరగబోతుంది. ఆ ఫిఫా ఫుట్బాల్ కప్కి సంబంధించి సో మనకి ఏదైతే వరల్డ్ కప్ బాల్ ఉందో సో దానిని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఇవి ఈరోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్గా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.